ఆదాం న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్య విషయాలు. ఎన్టీఆర్ జిల్లా భవన నిర్మాణ కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం ఆఫీసు వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అకాల వర్షాలకు పనులు లేక పనులు కోల్పోయిన కార్మికులకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలి. ఇబ్రహీంపట్నం జిల్లా మండల వ్యాప్తంగా దాములూరు, కుటికలపూడి, మూలపాడు, గుంటుపల్లి ఇసుక రీచులను వెంటనే తెరిపించాలి. ప్రజలకు ఉచిత ఇసుకను అందించాలి. కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. ఇబ్రహీంపట్నం మండల వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులంతా ఇబ్రహీంపట్నం మండలం ఆఫీసుకు వద్దకు కార్మికులంతా పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఇబ్రహీంపట్నం జిల్లా ఉపాధ్యక్షులు మండల కార్యదర్శి కె కుమార్ పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి, ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. ఇబ్రహీంపట్నం మండలంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఇసుక ఉచితంగా ఇస్తానని గత ప్రభుత్వంలో ఎన్నో అవతావకలు జరిగాయి. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎంతో ఇబ్బందులు కలిగిన సందర్భంలో టీడీపీ ప్రభుత్వం వస్తే మీకు భవన నిర్మాణ కార్మికులు హక్కులు ఏదైతే ఉన్నాయో మేము అమలు చేసి దాని సంక్షేమానికి మేము తోడ్పడిగా ఉంటాము. అదేవిధంగా కార్మికులకి పని కల్పిస్తామని, ఉచితంగా ఇసుకిస్తానని, దానిలో భాగంగానే మరి 4 నెలలు కావస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అకాల వర్షాల కారణంగా ఇసుక ఇప్పుడు వరకు కూడా మరి ప్రజల నిర్మాణదారులకు అందలేని పరిస్థితి. ఏదైతే ఇసుక అక్రమంగా మరి తరలించుకుపోతున్నారు, అలాంటి వ్యవస్థకి మీరు జరుగుతుంది. మరి సామాన్య ప్రజలకి ఇసుక అందలేని పరిస్థితిలో ఉన్నారు. నిర్మాణాలు తగ్గుమొగటం అవుతున్నవి. ఒక పక్కన పనులు లేక కార్మికులు ఎంతో దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రోజున పని లేక, కూడు లేక, ఈ రోజున అకాల వర్షాలకు కోల్పోయిన సందర్భంలో ఈ రోజున మరి ఎక్కడో జిల్లా చివరిలో ఎక్కడో నందిగామ, ఎక్కడో కేసర్లో ఇసుక రీచ్లు అమలవుతున్నాయి. ఏదైతే మన ఇబ్రహీంపట్నం మండల వ్యాప్తంగా ఇసుక కోరీలు దాములూరు, కుటికలపూడి, మూలపాడు, గుంటుపల్లి తదితర కోరీల్ని ఇసుక రీచ్ల్ని ఓపెన్ చేయాలని, కార్మికులకు ట్రావెలింగ్ ఛార్జీని తగ్గించాలని, ఇసుకని ఉచితంగా ఇవ్వాలని, అదేవిధంగా మరి గతంలో కార్మికులకు హక్కులు మరి విస్మరణ చేసింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఎలక్షన్ ముందు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు యథావిధిగా అమలు చేస్తానని. మరి అది అమలు చేయమంటున్నాం ఈ రోజున కార్మికులకు. మరి అదేవిధంగా ఇప్పుడు వరకు కూడా అకాల వర్షాలకు పనులు కోల్పోయిన కార్మికులకు 10,000 రూపాయలు సంక్షేమ బోర్డు నుండి ఆర్థిక సహాయం అందించాలని, భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు అమలు చేసి ప్రతి ఒక్క కార్మికుడికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, గత ప్రభుత్వంలో సర్క్యులర్ 12/14 జీవోను రద్దు చేసి సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు కార్మికులంతా కూడా దుర్భర పరిస్థితుల్లో పనులు లేక కొట్టిమిట్టిలాడుతున్నారు. ఏదైతే మరి సంక్షేమ బోర్డు ఉందో భవన నిర్మాణ కార్మికులది, ఆ సంక్షేమ బోర్డు నుంచి ప్రతి ఒక్క కార్మికుడికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని మేము ఈ రోజున బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ తరపున ఐఎఫ్టియుగా నా పేరు కొప్పుల కుమారు, ఐఎఫ్టి జిల్లా ఉపాధ్యక్షుడిగా మేము ఈ రోజున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికీ కూడా వరద ముంపులోనే దుర్భరమైన జీవితం గడుపుతున్న ఇబ్రహీంపట్నం కొత్త గేటు నివాస ప్రాంత ప్రజలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో అకాల వర్షాలకు ఇళ్లలోకి వరదలు రావడం వలన మురికి నీరు పేరుకుపోయి చెత్తా చెదారంతో దుర్భర పరిస్థితుల్లో ఉన్న స్థానిక ప్రజలు ఆవేదన. ఇబ్రహీంపట్నం మండలం ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ నందు వరద బాధితులు ఆదాం న్యూస్ ఛానల్తో కొంతమంది వరద బాధితులు ఆవేదనను వ్యక్తం చేశారు. వరదల్లో ఇల్లు పూర్తిగా మునిగిపోతే మాకు ఏ నష్టపరిహారం అందలేదు. ఇల్లు మునిగిన వారికి వారి అకౌంట్లో 25,000 రూపాయలు వచ్చాయి. ఇది ఎక్కడ న్యాయం? కొంతమంది అధికారులు ఎవరి ఇల్లు మునిగినవి, ఎవరి ఇల్లు మునిగలేదు అని ఎంక్వైరీ చేయాలి. మమ్మల్ని ఆదుకోవాలి. మా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్కి మా బాధలు మీడియా ద్వారా చేరవేయండి వరద బాధితులు కోరారు. చూస్తూనే ఉండండి, ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. అంటున్నారు కానీ పట్టించుకుంది అయితే లేదు ఇంతవరకు.
రోజు తిరుగుతూనే ఉన్నాము, రోజు వస్తూనే ఉన్నాము, వెళ్తూనే ఉన్నాం, కానీ వాళ్ళు ఇంతవరకు వచ్చి పట్టించుకోవడం కానీ, చేయటం కానీ, మాట్లాడటం కానీ, ఎంక్వైరీ కానీ ఏది ఇంతవరకు లేదు. ఇప్పటికీ మేము వాటర్ లోనే ఉన్నాం, మా ఇల్లు వాటర్ లోనే ఉంది, చిన్న పిల్లల్ని వేసుకొని ఉంటున్నాం. కనీసం వచ్చి చూసిన పాపాన ఒక్కళ్ళు లేరు. లంచాలు తీసుకుంటున్నారు, లంచాలు తీసుకొని ఎవరికి కావాల్సిన వాళ్ళు రాసుకుంటున్నారు. అంతే. కొత్త గేటు స్కూల్ కాడ, గవర్నమెంట్ స్కూల్ కాడ చిన్న పిల్లలని అలా వదిలేస్తే ఎలాగండి? మీరు నమ్మి ఓట్లేసి గెలిపించాం కదా, గెలిపించినందుకైనా మాకు న్యాయం చెయ్యాలిగా. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాం, మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? విఆర్ దగ్గరికి వెళ్తేనే ఆయనేమో సరేలే అమ్మ అంటున్నాడు, కనీసం ఏ సమాధానం లేదు. సచివాలయానికి వెళ్ళమంటే అక్కడ తిరుగుతున్నాం, అక్కడ సమాధానం లేదు, ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. వచ్చిన పేర్లే వచ్చినాయి, రాసుకున్న వాళ్ళకే రాసుకున్నారు, కానీ మాకైతే ఒక్క పేరు రాలేదు, మాకైతే ఒక్క న్యాయం కూడా ఎంతవరకు జరగలేదు. మునిగిపోయింది సార్. అదే కొత్తగేటు సార్, కొత్తగేటు ఆంజనేయం గుడి వెనకాల బజార్ మొత్తం ములిగింది. మొత్తం ములిగినా సరే గానీ అందరూ వచ్చి మా ఒక్క పేరు రాలే. వచ్చారు సార్, అమ్మారావు గారు వచ్చారు, రాసుకున్నారు, అన్ని చూసుకున్నారు. మొత్తం ఈ పొడుగు నుంచి ఆ పొడుక్కి మునిగిపోయి ప్రతి ఒక్కరి పేరు ఇంటి ముందు వాళ్ళు ఇంటి వెనకాల మాది మాత్రం కూడా రాలేదు సార్. కొంతమందికి చాలా మందికి మిస్ అయినాయి. ప్రభుత్వం కొంచెం దీని వల్ల మాకి ఏది సార్ లేరు, ఇందాక వస్తే ఇప్పుడు అదే వచ్చాం సార్. కొన్ని పేర్లు మిస్ అయినా చూస్తామమ్మా అని అంటున్నారు, అంతేగాని దానికి మరి జవాబు ఏమనేది అధికారులు మీరు చర్యలు తీసుకోవాలి. మరి చర్యలు తీసుకొని కొంచెం రాని వాళ్ళకి, మాకు నిజంగా నీళ్ళు ఉన్న వాళ్ళకి రాలేదు, నీళ్ళు లేని వాళ్ళకి వచ్చి. అవునండి, వికలాంగులు మాకు అసలు రాలేదు, పక్కన వాళ్ళకి వచ్చిన మాకు రాలేదు. అయ్యో మా మనడు మా కొడుకు ఎవ్వరికి రాలేదు, మా ఇంట్లో స్థలాలు రాలే, ఒక ఏమి రాలేదు. వాలంటీర్ మాకు రాలేదు. డ్రైనేజీలు కూడా లేవు సార్, మా బజార్ మొత్తం డ్రైనేజీలు లేవు. దోమలు 2 వారాలు నీళ్లు పోలేదు అసలుకి. కొక్కులని వచ్చి నీళ్లు తీసేదాకా కూడా నీళ్లు పోలేదు. మా ఇల్లు మునిగిపోయిందండి. నేను సాయంత్రం మునిగిపోతే 3 తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు. మంచం కొట్టుకుపోయింది, బట్టలు పోయింది, అన్ని పోయినాయి. అన్ని తడిసిపోయాయి.